ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, మురళీ నాయకులపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను మహానటి సావిత్రితో పోల్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను నటినైతే మీరు పెయిడ్ ఆర్టిస్టులా అని ప్రశ్నించారు. రామచంద్ర నాయక్, మురళీ నాయకులు చిల్లర మాటలు మానుకోవాలని హెచ్చరించారు. 4వ తారీఖు పొద్దున నేను క్యూలో నిలబడ్డాను. మా 22 ఎకరాలకు నలుగురు పేరు మీద వాళ్ళు కూపన్లు రాసిండ్రు. సాయంత్రం మా మేనల్లుని పిలిచి నా ఆధార్ కార్డు మీద 10 బస్తాలు ఇచ్చినట్టు సాయంత్రం ఇచ్చినట్టు 15వ తారీఖున రిలీజ్ చేసి మాట్లాడితే ఏమన్నారు, పొలం ఉందా, నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, నీకు అసలు యూరియా ఎందుకు ఇచ్చిండ్రు, 10 బస్తాలే యూరియా కూపన్ 14వ తారీఖు పొద్దున నించుంటే సాయంత్రం ఇచ్చింది. సంతోషం. ఒకటే బస్తా ఇచ్చిండ్రు అని అబద్ధం చెప్పింది. ఒకటి కాదు, అస్సలు ఇవ్వలేదని చెప్పినాను. 10 బస్తాలు ఇస్తే నా దగ్గర ఉండాల్సిన కూపం రామచంద్ర నాయక్ దగ్గర ఎందుకు ఉంది? నేను కదా యూరియా తీసుకుంది, నాకే ఇస్తే ఈ యూరియా కూపన్ రామచంద్ర నాయక్ దగ్గర ఎందుకు ఉంది? 8:30 9 గంటలకు క్యూలో నిలబడ్డాను. 10 గంటలకు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. 11 గంటలకు 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన రామచంద్ర నాయక్, మురళీ నాయక్ 15వ తారీఖు వరకు ఎందుకు ఆగిరు అంటే ఇదంతా సృష్టించింది అన్నట్టు. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఫేక్ రిసిప్ట్ని కానీ వాళ్ళ మీడియా సమావేశాన్ని కానీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు, నా మీద కమెంట్స్ చేసిన వాళ్ళకి చెప్తున్నారు. ఇదే రామచంద్ర నాయక్, మురళీ నాయక్ మీరిద్దరూ వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్ల దగ్గర సత్యవతి రాథోడ్కు ముందే 10 బస్తాలు ఇచ్చిన తర్వాత వచ్చి డ్రామా చేసింది, నటించిందని మీరు చెప్తే మీ అంత గొప్ప మునగాడు లేదు. లేకపోతే ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను చేస్తా ఆ పని. 4వ తారీఖు పొద్దున